తర్వాత మాట్లాడమన్నాడు. మీరు కంటిన్యూ చేయండి. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్టులకి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్టులకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం. మీరు చెక్ చేసుకోండి కావాలని. రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశారు, మేము చేశాం. తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టుకు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ ఎక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టే మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష మాధవ్ ఉండండి అధ్యక్ష, రామాయపట్నంలో పోర్టు 18లో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయల లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి మీ ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు ప్రాంతంలో పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసింది మీరు కదా. మీ అన్యాయాలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతనంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే. ఎల్ఓపి గారు అధ్యక్ష ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు 2 సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని అన్నది కానీ ఇలా ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడైనా అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం. లేదు ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత 3 మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే ఏంటి మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇక ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? ఎలాగుంటే ఇది మంచి పద్ధతా? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధతా? ఇష్యూ బేసిక్గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? మాధవ్ గారు క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. ఇదేంటి సార్, పుస్తకం చాలా పెద్ద పుస్తకం చదివారు సార్. వాళ్ళు ఇంటరప్ట్ చేసి 10 నిమిషాలు పోగొట్టని క్లోజ్ చేయమంటే అలా అధ్యక్ష. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయం ఈ బుక్ లో ఏముందో, ఈ పోర్టుల విషయం కూడా అధ్యక్ష నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఈ బుక్ గవర్నర్ గారు రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి చేత ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో మీ దృష్టి తీసుకొస్తుంది అధ్యక్ష. 1153